హీరోలు అయ్యిండు కూడా రియల్ ఎస్టేట్లో కోట్లు కొల్లగొట్టిన స్టార్స్ ఎవరో తెలుసా? వాళ్ళు సంపాదించడమే కాకుండా ఇతర హీరోస్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పటికీ ఈ రూల్ని ఎంతోమంది ఫాలో అవుతున్నారు. ముందుగా ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం శోభన్ బాబే అనే చెప్పాలి. ఆయన సినిమాలో సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, ఆ మూవీస్ నుంచి వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా చెన్నై చుట్టూ ఉన్న విలేజెస్లో ఫ్లాట్స్, భూముల్లో పెట్టుబడి పెట్టాడు. మార్కెట్ ట్రెండ్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలుసుకుని ఎంతోమంది ఎక్స్పర్ట్ సలహాలతో ముందు డెవలప్ అయ్యే సిటీస్లో పెట్టుబడి పెట్టాడు. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద రిటర్న్స్ ఇచ్చాయి. ఇలా ఆయన చనిపోయే నాటికి 2008లో ఆయన ఆస్తుల విలువ సుమారు 80,000 కోట్లు. ఇప్పుడు వాటి విలువ లక్షల కోట్లకు చేరింది. ఇక నెక్స్ట్ మురళీమోహన్. ఈయన కూడా ఫస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్గా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు జయబేరి అనే రియల్ ఎస్టేట్ గ్రూప్కి అధినేత. సినిమాల నుంచే కాకుండా కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మీదనే 1000 కోట్ల వరకు సంపాదించాడు. ఇక థర్డ్ వచ్చేసి మన కింగ్ నాగార్జున గారే. ఆయన సౌత్లోనే రిచెస్ట్ యాక్టర్ అని అందరికి తెలుసు. అయితే రియల్ ఎస్టేట్లో నాగార్జున గారికి ఉన్న ఆస్తుల విలువ సుమారు 1000 నుంచి 500 కోట్లు కేవలం రియల్ ఎస్టేట్ నుంచే. ఇక ఈ వరుసలో అల్లు అరవింద్, చిరంజీవి ఇలా చాలామంది మూవీస్ నుంచి వచ్చే ఆదాయాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టేస్తున్నారు.